తప్పు చేసిన వాళ్ళని శిక్షించొద్దు అని చెప్తే అంతకంటే నీచం మరొకటి ఉండదు. బెంగాల్లో అరాచకాలు జరిగినాయి. మమతా బెనర్జీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కబ్జాలు, ఆక్రమణలు, అహంకారాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, వేధింపులు అన్నీ చేశారు. శిక్షించాలి. ఆ శిక్ష అనేటటువంటిది చట్టబద్ధంగా ఉండాలి. చట్ట ప్రకారం శిక్షించాలి. పోలీసుల చేత యాక్షన్ తీసుకోండి, మున్సిపాలిటీ చేత యాక్షన్ తీసుకోండి, కార్పొరేషన్ చేత యాక్షన్ తీసుకోండి. మనుషులు వెళ్ళి దాడి చేస్తే, భారతీయ జనతా పార్టీ అనుకూల దాడి చేస్తే, లేదా ఆ బాధితులే బీజేపీ జెండా పట్టుకుని దాడి చేస్తే అది విధ్వంసం కిందనే కనబడుతుంది, దౌర్జన్యం కిందనే కనబడుతుంది. మమతా బెనర్జీకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. 2021లో జరిగినటువంటి హింసాకాండ గురించి అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు సేమ్ రివర్స్ అయితే ఎట్లా? ఇది చెప్తున్నాం ప్రతిఘటనని, కానీ అది ఎలా నమ్ముతారు? అప్పుడు కూడా అట్లాగే అంటారుగా. అలాగని బీజేపీ అంతకుముందు అధికారంలో లేదు, కానీ ఓడిపోగానే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఓడిపోయిన తర్వాత హింసాత్మక చర్యలు పాల్పడేటువంటి ధోరణి నియంత్రించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.